నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లేబర్ పార్టీ 14 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారం చేపడుతోంది. ఈ క్రమంలో నూతన ప్రధానమంత్రిగా డౌనింగ్ స్ట్రీట్లో అడుగుపెట్టబోతున్న కీర్ స్టార్మర్కు ఓ అనూహ్య అతిథి ఆహ్వానం పలికేందుకు సిద్ధమైంది. అదే ల్యారీ అనే పిల్లి. డౌనింగ్ స్ట్రీట్లోకి 5 ప్రధానమంత్రులు వచ్చి వెళ్లినా 13 ఏళ్లుగా ఆ పిల్లి మాత్రం అక్కడే మకాం వేయడం గమనార్హం. ఇక బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసమైన నెంబర్ 10 డౌనింగ్ స్ట్రీట్కు ఘన చరిత్ర ఉంది. 1682-84 మధ్య కాలంలో మాజీ దౌత్యవేత్త, ప్రాపర్టీ డెవలపర్ డౌనింగ్ దీన్ని నిర్మించారు. 1735 నుంచి బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసంగా ఇది కొనసాగుతోంది. తదనంతరం పక్కనే ఉన్న నెంబర్ 11, నెంబర్ 12 నివాసాలను కూడా దీని కిందికే తీసుకున్నారు. అయితే పునాదులు గట్టిగా లేకపోవడం, ఎలుకల బెడద వంటి సమస్యలు ఆది నుంచి ఈ బిల్డింగ్ను వెంటాడుతున్నాయట. ఇక దీంతో వేటగాడిలా ఉండే ఓ పిల్లిని అక్కడికి తీసుకొచ్చారు. ప్రధాని నివాసంలో ఎలుకల బెడద నుంచి బయటపడేందుకు 2011లో డేవిడ్ కామెరూన్ బ్యాటరీ హోమ్ నుంచి ల్యారీ అనే పిల్లిని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆ పిల్లి చీఫ్ మౌసర్గా అక్కడే ఉండిపోయింది. మంత్రులు, అధికారులు, మీడియాతో ఆ ప్రాంగణమంతా హడావిడిగా ఉన్నా అది మాత్రం దర్జాగా అక్కడ సంచరిస్తుంది. ల్యారీ కోసం సోషల్ మీడియా ఎక్స్లో ప్రత్యేకంగా ఓ ఖాతా కూడా ఉంది. దానికి 8.43 లక్షల ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఆ వీధిలోని శునకాలతో పాటు రిషికి చెందిన లాబ్రడర్ నోవా శునకంతోనూ అది తగులాడేదని, అందులో ల్యారీదే పైచేయిగా ఉండేదని సునక్ దంపతులు వెల్లడించారు. ల్యారీ టౌన్ డౌనింగ్ స్ట్రీట్ వచ్చినప్పటి నుంచి 5 ప్రధానమంత్రులు మారడం తెలిసిందే. ఇక లీజీ ట్రాన్స్తో పాటు రిషి సునక్ కూడా అధికారం చేపట్టి నిష్క్రమించిన ల్యారీ మాత్రం అక్కడే ఉండిపోయింది. తాజాగా తన హయాంలో 6వ ప్రధానిని కీర్ స్టార్మర్ను డౌనింగ్ టౌన్కు ఆహ్వానించింది ఈ పిల్లి. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.